Hey, hi, hello, namaste, good morning, friends. Welcome back to our channel Ranjit and Wheels. సో నైట్ అంతా ఫుల్గా వర్షం వచ్చింది అండ్ తట్టుకోలేకపోయినా నేను బాగా తుఫాను అది ఇదంతా. సో అయినా కూడా లైక్ పడుకున్న నైట్ 2 అయింది ఏమో. ఇంకా ఇప్పుడే లేచిన వెయిట్ వైప్స్ తోటి మొత్తం తుడుచుకున్నా అండ్ ఇప్పటికి స్నానం చేయక 6-7 రోజులు 8 రోజులు అవుతుంది, 8-9 అవుతుంది. అసలుకి ఏం హోటల్స్ దొరకట్లేవు, ఏం ఫుడ్ దొరకట్లేదు సరిగా, అండ్ వెజిటేబుల్స్ తినట్లేదు, అన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అవుతుంది, తప్పట్లేదు నాకు. అండ్ నూడిల్స్ అవి ఇవో చేసి అవుతుంది అనొచ్చు మీరు, అవి తిను ఇవి తిను అని చెప్పేసి, కానీ దొరకడం చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి 330 కిలోమీటర్లు మొత్తం నిన్న మొన్న వచ్చిన మట్టి రోడ్లలోనే వెళ్ళాలి. ఆ రోడ్డే లేదంట ఇక్కడ దాకా వచ్చినాక తెలిసింది. యాక్చువల్గా ఇది ఒక వే అని చెప్పేసి చాలా హోప్స్ తోటి వచ్చిన, బట్ లాస్ట్కి బిస్కెట్ అయింది. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్తాను. ఇలాంటివి చేస్తేనే కదా మనకు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో గడ్డు పరిస్థితులు వస్తే వాటన్నిటిని ఫేస్ చేయగలుగుతాం. చలో ఇప్పుడైతే మనం కొంచెం నూడిల్స్ వేసుకుంటున్నా. నూడిల్స్ కాదు, ఇది బోన్ సూప్ అని చెప్పేసి అని అంటారు, అదైతే వేసుకుంటున్నా. ముందుగానే తెచ్చి పెట్టుకున్న కొన్ని బోన్ సూప్ నూడిల్స్ అందులో వేయాలి. బోన్ సూప్ మాత్రం మస్తు ఉంటుంది టేస్ట్. తర్వాత ఆకులు, అండ్ ఇంకొకటి ఇప్పటిదాకా మష్రూమ్స్ తెచ్చుకొని ఉంటే ఇవి 100% అంటే ఏంటో, సరే మష్రూమ్స్ ఇవి 100% అంటే ఏంటో సరే అని చెప్పేసి తెచ్చుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఇవి మష్రూమ్ సీడ్స్ అని, అంటే సీడ్స్ ఇది తినకూడదు. ఆపత్కాలీన సమయంలో తినాలి. మస్తు ప్రోటీన్ ఉంటుంది మష్రూమ్స్లో, హై ప్రోటీన్, హై విటమిన్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మష్రూమ్ ఫుడ్ తిన్నారా ఎవరైనా ఇంతవరకు? ఇప్పుడు తిన్నారా? ఫ్రెండ్స్ రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పటిదాకా వర్షం కూడా పడ్డది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్ననన్న రోడ్లో కొంచెము రోడ్డులాగా ఉంది, ఇప్పుడు అట్లా కూడా లేదు, మొత్తం ఇట్లా డిఫరెంట్గా ఉంది. అసలుకి మొత్తం మట్టి ఇసుక దారుణంగా ఉంది. అసలుకి వర్ణన అతీతం ఉన్నది. ఓరి ఓరి సైకిల్ కూడా పోవట్లేదు. ఇది ఎక్కడ కథ? దండం అయ్యా స్వామి, ఈ మట్టి కనీసము ఇంత లోతుంది. నడిపినా ముందర నెడతానే పోతలేదు, తొక్కినా ముందర పోతలేదు. ఈ ఇసుకలో నేను ఇప్పటికీ 2-3 కిలోమీటర్లు కూడా వచ్చినో లేదో తడిసిపోయినా. అసలు ముందుకు పోతే ఒట్టు. అసలు రీచ్ అవుతానా? రోజుకు 30 కిలోమీటర్లు దొక్కుతానా? కనీసం 10 రోజులలోనైనా పోతానా ఈ 330 కిలోమీటర్లు? నాకైతే అర్థం అవ్వట్లేదు. అమ్మ చేతులు నొప్పిలేస్తున్నాయి తెలుసా మీకు? ఇట్లా నెట్టి తొక్కి పట్టుకొని భుజాలు నిన్న మొన్న అయినది రాలేదు రచ్చ అన్నట్టు. అమ్మా ఇక చూడండి కింద మట్టి చూడండి, ఇందులో సైకిల్ దిగబడుతుంది అసలుకి. ఐ కాంట్ ఈవెన్ రైడ్, ఐ కాంట్ ఈవెన్ నెట్టుడు, ఇంగ్లీష్లో ఏమంటారు, ఐ కాంట్ ఈవెన్ పుష్ అన్నట్టు. సరే అమ్మా 15 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటికైతే. కేక్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అంట, ఒరిజినల్ ఫ్లేవరో ఏం ఫ్లేవర్ తెలియదు కానీ తెచ్చుకున్నా. లంచ్ టైం ఇది. ఈ రోడ్డు
ఇలా ఉన్నది, బాగా ఇసుకున్నది, దిగబడుతుంది. 6 లేదా 5 స్పీడ్ కన్నా ఎక్కువ పోనీ ఇక్కడ అయితే లేదు. తొక్కినా కొద్దీ దర్ 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 అంత ఊగుతుంది, బాడీ అంత షేక్ అవుతుంది. ఏం ఆలోచన వస్తుంది తెలుసా నాకు, ఇట్లా రోడ్డు లెక్క గాలిలో పోతే, గాలిలో ఉంటే ఇలాంటి ఎత్తుగడ్డ లేకుండా ఎంత దూరం అనేది దొక్కొచ్చు కదా ఇట్లా స్ట్రైట్గా అని అనిపిస్తుంది. ఏమేమో ఆలోచనలు వస్తాయి నాకు ఒక్కనికి. ఫ్రెండ్స్ గొంతు ఎండుకుపోతుంది. ఇది వచ్చేసి ఒక 10 కిలోమీటర్ నుండి ఎక్కుతున్నా ఈ పైకి. ఈ ఎట్లున్నా అంటే ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇండియాలో ఏ ఊరు పోవాలన్నా రోడ్డు ఉండకపోయేది, ఇట్లనే మట్టి రోడ్డు ఉండేది. ఆ మట్టి రోడ్లన్నా మంచిగా ఉండేది ఇండియాలో. ఇక్కడ రోడ్లు అంటే మట్టి ఉంది, రోడ్లు ఏం లేవు. నేనైతే అలసి 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 చిరాకులు వేస్తుంది అప్పుడప్పుడు. అమ్మా ఏంద్రా ఇది అనిపిస్తుంది తెలుసా. అప్పుడప్పుడు స్పీడ్గా దొక్కలేకున్నా పిచ్చి లేచిపోతుంది అసలు నాకు. ఓ మై గుడ్నెస్, ఈ కొండ ఇప్పుడు అయిపోయింది. I'm gonna dance by myself like nobody's watching. Don't really care if my rhythm's off, 'cause I'm gonna dance like nobody's watching me. I'm gonna dance by myself like nobody's watching. Don't really care if my rhythm's off, 'cause I'm gonna dance like nobody's watching me. I'm gonna dance, 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 dance. I'm gonna dance, 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 dance. I'm gonna dance, dance, dance like nobody's watching me. I'm gonna dance. I'm gonna dance. I've been trying to cope since you ran away. I've been feeling lost, I've been feeling pain. And no matter what I do, I just feel like I do what I do for you. I tried to call the doctor, it didn't help. Took a trip out to the sun to revive myself. But no matter what I do, I just feel like I do what I do for you. I'm gonna dance, 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 dance. I'm gonna dance, 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 dance. I'm gonna dance, dance, dance like nobody's watching me. I'm gonna dance. I'm gonna dance. నీ అమ్మ రూటు అన్నట్టు
మై గాడ్ బాడీ మొత్తం వణుకుతుంది ఫ్రెండ్స్ నాది. సో కొంచెం డేంజరస్ అని చెప్తా. కొండలలోకి అయితే ఎంటర్ అవుతున్నా. మేబీ నాకు 30 కిలోమీటర్లు ఉంటాయి. ఇలా సాయంత్రం 4:11 అవుతుంది. మేబీ అర్లీగా బయటికి వెళ్ళాలి. వర్షం వచ్చి ఏమైనా కష్టమే. బట్ మనం వెళ్ళాల్సింది 30 కిలోమీటర్లు ఉంది. ఐ థింక్ నేను చేస్తాను అనుకుంటాను. కానీ నేను చూడండి రోడ్డు మీద వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ రోడ్డు మీద మొత్తం ఇసుకతోటి రాళ్ళతోటి ఉంది. నాకు అసలుకి ఆ రోడ్డు మీద నడపడానికి వస్తలేదు. సో ఈ గడ్డలో వెళ్తున్నా. ఇది కూడా హార్డ్గానే ఉంది. బట్ ఏమో ఏమైనా షార్ప్ థింగ్స్ ఉంటే గుచ్చుకోవచ్చు. ఈ రాళ్ళు, ఈ రప్పలు, ఈ తొక్కుడు అంటే అస్సలకి చాలా లెగ్స్ అయితే చాలా స్ట్రెయిన్ అవుతాయి. గట్టిగా తొక్కాలి. అంటే పైకి కదా, కొండ కదా, రోడ్డు లేకుండా అడ్డదారిలో కొండ ఎక్కడం అన్నట్టు ఇది. ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, నేను ఒక్కడే చెప్తా, మంగోలియాకి ఎవరైనా సైక్లిస్టులు వచ్చి తొక్కుతాం అని అంటే తొక్కండి. కానీ మీ విల్ పవర్ ఆకాశానికి ఉండాలి. అట్లయితే తొక్కగలుగుతారు. అది కనుక లేకుండా తొక్కుతామని వస్తే నేను సజెస్ట్ చేయను అని చెప్తా. అండ్ ఇప్పుడు నేను తొక్కే రోడ్డు మాత్రం అసలు మానవుడు కనబడతలేడు నాకు. ఐఎమ్ తొక్కింగ్ దిస్ లైక్ హెల్. చూడండి ఒకసారి గొర్రెలు ఎట్టు ఉరుకుతాయో. క్రేజీ అసలు, ఫుల్ బాగా మస్తు అనిపిస్తుంది అలా చూస్తే. ఎన్ని ఉన్నాయి అసలుకి, వాటిని కాసేటోళ్ళే కనబడరు మనకు ఎక్కడ. అట్లా ఉంటుంది. మనకి ఇంకా 21 కిలోమీటర్ పోవాలి. నా లైఫ్లో ద హార్డెస్ట్ రైడ్ అని చెప్తా. అండ్ అట్లనే ద బెస్ట్ రైడ్ అని కూడా చెప్తాను నేను ఇదే. ఎందుకంటే రోడ్డే లేదు. అమేజింగ్ అసలుకి. అండ్ ఇక్కడ కొంతమంది జనం ఉంటున్నారు. మీరు అంటున్నారు కదా వాళ్ళు ఎట్లుంటున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకొని, నేను తెలుసుకున్నాను. సో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే గొర్రెలని, మేకల్ని, గుర్రాలని, ఆవుల్ని పెంచుతూ లైక్ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతోటి వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు అన్నట్టు. వింటర్లో కూడా ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు. చాలామంది చనిపోతారంట కూడా చలికి. ఎందుకంటే ఇవి అసలుకి రెస్క్యూ అయ్యే ప్రదేశాలు అయితే అసలే కాదు. వీడికి రావాలంటే వింటర్లో హెలికాప్టర్లోనే రావాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి హార్డ్గా. కానీ వీళ్ళందరూ సర్వైవ్ అవుతారు. వీళ్ళ బాడీ ఎట్లా మేడప్ అవుతుంది అంటే ఓన్లీ నాన్ వెజే తింటారు వీళ్ళు. మరి అటు ఎట్లా సర్వైవ్ అవుతారో అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. వింటర్లో ఇక్కడ రావాలని ఉన్నది నాకు అసలుకి. కానీ డ్యామ్ షూర్ మనం బ్రతకలేము. ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేసుకొని రావాలి. నిన్నర్ లాంటి తిక్కర్ లాంటి ఫ్యామిలీ వచ్చింది అనుకో బిస్కెట్ అయిపోతాం. వాళ్ళ ఆహారం ఒకటే ఫ్రెండ్స్, నాన్ వెజ్, మటనా, షీపా, మేక, షీపా కోట అంతే. ఈ రెండింటినే వీళ్ళు ఎక్కువగా తింటారు. కొన్ని ఆలుగడ్డలు దొరికితే, క్యారెట్లు, అప్పుడప్పుడు నూడిల్స్ లేదా బియ్యం అందులో పడేస్తారు నీళ్ళల్లో. మొన్న చూపెట్టినట్టు అన్నీ కలిపి తినేస్తారు. మనము ఇప్పుడు 60 కిలోమీటర్లు పోతే ఇంకా 270 కిలోమీటర్లు మనం దాటాల్సి ఉంటుంది ఇలాంటి
దారిని. అమ్మ అంటే ఇప్పటికి వచ్చిన నేను 40 కిలోమీటర్లు వచ్చినాయి కాబట్టి ఇంకా 290 కిలోమీటర్లు నేను ఇదే దారిలో వెళ్ళాలి. నా ఓపికకి నా పేషెన్స్కి పరీక్ష లాంటిది జర్నీ నాకు. ఇవాళ కాదు, నేను ఏమనుకున్నా అంటే 10 రోజులు పడుతుందేమో ఈ జర్నీ, రోజు 30 చొప్పున అనుకున్నా. కానీ ఇవాళ గట్టిగా 60 దొక్కేటట్టు ఉన్నా నేను. పిలిచి అప్పుడప్పుడు అనిపిస్తుంది వీటిలోకి వెళ్తే తొందర బయటపడాలని, అప్పుడప్పుడు అనిపిస్తుంది నో బయటపడితే మళ్ళీ ఇక్కడికి రాలేము, నిమ్మలంగా పోదామని. యా బాబా ఏం బ్యూటిఫుల్ సీనరీ ఇది, ఏం బ్యూటిఫుల్. దీనికన్నా ముందు సెల్లులో తీసిన. వావ్ ఎక్సలెంట్ ఉంది కదా అసలుకి చూడ్డానికి. రోడ్డుని ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, కానీ ఆ ముందట బ్లూ ఫారెస్ట్లోకి వెళ్తున్నా నేను, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సో అమేజింగ్. రోడ్డు దారుణంగా ఉంది, బట్ సీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసారా ఎట్లా సౌండ్ వస్తున్నాయో, సామాన్లు ఎత్తేసి అడిగినదే బాబా స్వర్గంలోకి ఎంటర్ అయినట్టుంది సామి. నిజం చెప్తున్నా, నాకు చాలా నచ్చింది. ఇంతకుముందు ఉన్న సిటీ డ్రై సిటీ, పిచ్చి సిటీ, పిచ్చి లేచింది అక్కడ నాకు. కానీ ఇది మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఇక్కడ నుండి ఇంకొక 7 కిలోమీటర్లు ఏమో ఉంది. అమ్మ చూడు ఏమన్నా ఉందా అసలుకి. వావ్ 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 ఓహో మస్తు ఉంది అసలు, మస్త్ అంటే మస్త్. ఇంత బాగుంది ఫ్రెండ్స్ అసలుకి. మీకు ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ నాకు మాత్రం ఈ గ్రీనరీ తోటి సూపర్ అసలుకి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ రోడ్డు ఇంక 7 కిలోమీటర్లు ఉంది, కానీ ఈ రోడ్డు మాత్రం బద్మాషి రోడ్డు ఉన్నట్టున్నది. అమ్మ నువ్వు అడిగిన చూసుకో బ్యాక్ బరస్ట్ అవుతుందని చెప్తాను నేను. ఎవ్వరు లేరు, ఏం రోడ్ అని డేంజర్గా అనిపిస్తుంది. చెట్లు అవుతున్నాయి కానీ అమ్మ. నేను చెప్తున్నా కదా నా బైసైకిల్ ఎందుకన్నా దానికి 2,50,000 పెట్టి కొన్నారు బైసైకిల్ అని చెప్పేసి అనొచ్చు మీరు. అంత పెట్టకపోతే మాత్రం ఇవాళ నరకం చూసుకోండి ఈ కొండలలో, ఈ రోడ్లలో. ఈ నా చిట్టి మాత్రం చాలా రక్షించిందని చెప్తున్నాను. ఎందుకంటే లేకుండా 2 ముక్కలు అయిపోయాయి సైకిల్ ఇప్పటికి. వేరే సైకిల్ ఏవైనా కూడా ఇలాంటి రోడ్ దొక్కాలంటే ఇలాంటి సైకిలే ఉండాలి. యా థ్యాంక్స్ టు స్వర్లీ లాంగ్ హౌల్ ట్రక్ బైసైకిల్. సరే కొత్తలే సైకిల్ చూసుకుంటా నేను. అయ్యో ఇంత రాళ్ళు ఉన్నాయండి. చాలా ఆనందంగా ఉంది నేను ఈ రైడ్ చేసినందుకు. ఇవాళ హార్డ్ ఉంది బట్ నచ్చింది.
నేను ఒక లేక్ దాటాల్సి వస్తుంది. లేకేనా, చిన్న వాగు దాటుతానంటరా. అలా కాలు పెడితే మాత్రం ఇంకా అంతే. ప్లీజ్ 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 దిగబడకు దిగబడకు. అయినా కలరా నీళ్ళ. సూపర్. ఏంది నీళ్ళు అడిపోతున్నాయా? ఎంత బాగుంది లేక్ ఇది, సూపర్ ఉంది. సో అగైన్ వన్ మోర్ లేక్. ఇలా ఇలా పోవడం. వస్తుందా నాకు? నా పని అయిపోయింది. అబ్బా కళ్ళు చల్లగా ఇలా తడిసినాయిరా రామ్లా. వర్షం అయితే పడుతూనే ఉంది. అక్కడ వర్షంలోనే క్యాంప్ వేస్తున్నా. అయ్యో ఇక్కడ మంచి నది ఉంది. ఇట్స్ ఓకే, తొందర అయితే క్యాంప్ వేద్దాం. నేనైతే తడిసిపోయాను. ఏంట్రా నువ్వు నాకు కంపెనీ వచ్చినావు. అండ్ ఇక్కడ గొర్రెలు. సరే లోపలికి వెళ్దాం. చిన్న చిన్న చినుకులు భలే పడుతున్నాయి. అండ్ నేను పొద్దున చేసుకున్న నూడిల్స్ అండ్ తిన్నా. ఒక 1.5 లీటర్ వాటర్ తాగిన. అండ్ ఒక 6 చిన్న చిన్న కప్ కేక్స్ తిన్నా. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక ఈ కేక్ తింటున్నా. క్రేజీ. ఏమైనా వండుకొని తినాలి. టైం 8:30 అవుతుంది. కరెక్ట్ 8:30 వరకు రీచ్ అయ్యాను నేను. బట్టలన్నీ తడిచిపోయినాయి. క్యాంప్ వేస్తుంటే టెంట్ కూడా తడిచిపోయింది. చూడండి ఇగో. ఎందుకంటే వర్షంలోనే వేసాను. ఫస్ట్ టైం నేను ఇలా వర్షంలో క్యాంప్ వేయడం ఈ రైడ్లో. కానీ ఇంకా నాకు వేరే ఛాన్స్ లేదు. ఎక్కడ ఏం ప్లేస్ లేదు. అంత అడవి లాంటిది. ఇంకా సడన్గా వర్షం పడ్డది. టైం చూసిన 8:30 అయింది. ఇంక చాలు 62 కిలోమీటర్స్ అని ఇవాళ ఇదే గ్రేట్ అని చెప్పేసి ఇంకా వేసుకున్నా. కొంచెం అలసిపోయి ఉంటా. పొద్దున్న లేస్తే మళ్ళీ ఎనర్జెటిక్గా మళ్ళీ తొక్కడానికి రెడీగా ఉంటా. చాలా వండుకుంటే ఏమన్నా వండుకుంటా, లేకుంటే అట్లనే వండుకుంటా. చూద్దాం. పడుకుందామని చెప్పేసి పడుకుంటా అంటే అన్ని మేకలు అన్నీ వచ్చేసి మ్యా అంటానే. ఏందిరా మ్యా అంటానే, ఎక్కడికి రా ఇవని చెప్పేసి చూస్తే టెంట్ ముందా అన్నీ చూడండి లైన్గా అన్నీ నా చుట్టూ చేరినాయి. నన్నే చూస్తాను ఈ టెంట్ వేసినాయిగా. ఎవడయ్యా వీడు, ఎక్కడి నుండి వచ్చిండు అని చెప్పేసి అన్నీ మొత్తం చూడండి. అన్నీ నన్నే చూస్తాను. అందరూ ఒకటేసారి వచ్చి గుద్దుతే ఎగిరేడ్డో పడతారు. రే ఇన్ని గుంపులు ఉన్నా వీటికి ధైర్యం ఉండదు. చూడండి.